పడుకోవచ్చు కదా. ఏంటి పెద్ద ఫ్రిడ్జ్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఎందుకు? ఎంత ఉంటుంది చెప్పండి. పెద్ద ఫ్రిడ్జ్ ఎంత ఉంటుంది? పెద్ద ఫ్రిడ్జ్ పెద్దగానే ఉంటుంది. ఎంత డబ్బులు అని అడుగుతున్నాను. విషయం ఏంటో చెప్పు. మన పక్కింటోళ్ళు ఈరోజు పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. అది బాగుంది, అది మనం కొనుక్కుందాం. వాళ్ళ ఇంట్లో మనుషులు ఎక్కువ మంది కాబట్టి ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. మనకెందుకే? అలా అనకండి, పెద్ద ఫ్రిడ్జ్ మనకి ఉండాలి. పడుకునే టైంలో ఫ్రిడ్జ్ల గురించి బీరువాల గురించి మాట్లాడుకో. పడుకో. అది కాదండి, కొందాం. పడుకో. పడుకో. నేను అదే చేస్తున్నాను. మళ్ళీ ఏంటి? నాకు నిద్ర పట్టట్లేదు. నీకు నిద్ర పట్టాలంటే ముందు నీలో ఉన్న అశాంతిని పక్కన పెట్టు. పడుకునేటప్పుడు ఇలాంటి మాటలు కాదు, భార్యాభర్తలు ఇద్దరు ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని వాళ్ళేం కొనుక్కున్నారు, వీళ్ళేం కొనుక్కున్నారు, వీళ్ళేం చేశారు, ఇవి మాట్లాడుకోవడానికి కాదు. మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మాట్లాడాలి. ఫ్యూచర్ గురించి ఆలోచించే కదా మనం ఫ్రిడ్జ్ కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం అని అన్నాను. నువ్వు ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, వీళ్ళు అది కొనుక్కున్నారు, గొప్పలకు పోయి మనం కూడా కొనుక్కుందాం అని అంటున్నావు. కానీ మన బడ్జెట్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా జీతం ఏంటి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. దాని తగ్గట్టుగానే మనం స్టెప్ వేసుకోవాలి. అంతేగాని వాళ్ళు కొనుక్కున్నారని మనం ముందు కొనేసుకోవడానికి. ఎప్పుడైనా ఎదగాలన్నది ఎంత కరెక్టో దానికి తగ్గ బడ్జెట్ వేసుకోవడం కూడా అంతే కరెక్ట్. మన స్థాయికి మించి, మన స్తోమతకి మించి ఎప్పుడు ఏది ఆలోచించుకోండి. పడుకో.